నమస్కారం స్నేహితులారా, తిరిగి నా ఛానల్కి స్వాగతం. మా ఇంట్లో మసాలా పొడులు అయిపోయాయండి, అందుకే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి లవంగాలు వేయించుకుంటున్నాను. చిన్న మంట ముందు వేయించుకుంటున్నాను. వేయించి పక్కకు తీసేసుకొని తర్వాత మిరియాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ నేను సపరేట్గా ఆడించుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కోటి ఒక్కొక్క దాంట్లోకి వేసుకోవచ్చు. ఏ దాంట్లోకైనా అన్నీ కలిపి మనం వేసుకునే దాంట్లోకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మిరియాలు అనుకోండి, కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పొడి చల్లుకుంటాం, అట్లా వేసుకోవచ్చు. లవంగాలు మసాలాలు కూరల్లోకి వేసుకోవచ్చు. ధనియాలు అంతే కూరల్లోకి వేసుకోవచ్చు. చెక్క టీలోకి వేసుకోవచ్చు, ఎవరికైనా వేసుకోవచ్చు. అందుకని నేను అన్నీ సపరేట్ ఆడించుకుంటున్నాను. ధనియాలు వేయించుకుంటున్నాను. ధనియాలు కొంచెం తొందరగా వేగుతాయండి. పక్కకు తీసేసుకొని ఇప్పుడు చెక్క వేయించుకుంటున్నాను. చెక్క అంతా జంపు ఉందండి, అది వేగడానికి రాలేదని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి అన్నీ తుంచేసుకున్నాను చిన్నగా. ఇవన్నీ ఆడిస్తుంటే ఇంట్లో గుమగుమలు భలే వచ్చాయండి. స్పైసెస్ అంతే కదా, చాలా గుమగుమలు ఆడతాయి అన్నీ ఆడించుకుంటా వేయించుకుంటా. చూడండి, చిన్నగా కొన్ని తుంచేసుకున్నాను. చిన్న వంట నుండి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. పక్కకు తీసేసుకొని జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర మనం పెరుగులోకి వంటల్లోకి కూడా వేసుకోవచ్చు. పెరుగులోకి అయితే సపరేట్ ఉంటే పెరుగులోకి వేసుకోవచ్చు. అందుకని నేను 50 సపరేట్ ఆడించుకున్నాను. జీలకర్ర ఉంటే కానీ మావాడు జీలకర్ర, చింతపండు, బెల్లము అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడండి. ఇంట్లో సమ్మర్ కదా, ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5 గంటలలాగా తింటా ఉంటాడు. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఆ జీలకర్ర పొడి కూడా అందుకోసమే ఆడించుకుంటున్నాను. బాగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. కలర్ఫుల్గా ఉంది, బ్రౌన్ కలర్లో. మిరియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకుంటున్నాను. చాలా టైమే పట్టిందండి అన్నీ వేయించుకొని ఆడించుకొని చేసుకునే వాళ్ళకి. చెక్క వేసుకుంటున్నాను, దాల్చిన చెక్క. ఇవి ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకుంటున్నాను పక్కన. జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించి ఆడిస్తుంటే మా ఆయన వట్టిమిరపకాయలు ఆడిలేదా అని అడిగా. అప్పుడప్పుడు మళ్ళీ వట్టిమిరపకాయలు తీసుకొని అన్ని తొడిమలు తీసేసుకొని కొంచెం వేయించుకున్నాను.
లైట్గా. కొంచెం ఆయిల్ వేసి వేయించానండి, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా మనకి ఘాటు రాకోకుండా ఉంటుంది. ఆడిచ్చేటప్పుడు బాగుంటుంది. చిన్న మంట మీద వేయించుకొని పక్కకు తీసేసుకొని చల్లారాక కారం పొడి కూడా మిక్సీ పెట్టుకున్నాను. మీరు ఇలాగే ఆడించుకుంటారా అండి? షాపుల్లో కొనుక్కుంటారా? కామెంట్ చేయండి. చాలా ఓపిక ఉండాలండి. ఏవైనా ఆడించవచ్చు, కానీ ఒట్టిమిరపకాయలు వలిచి ఆడించుకోవాలంటే ఓపిక ఉండాల. అవి ఘాటుగా ఉంటాయి. మనకి చేతులకి మంట. మనం చేతులు వలిచేటప్పుడు ఇట్లా ముద్దుకో ఇట్లా అనుకున్నామంటే తగిలిందంటే ముక్కు కానీ మండుతుంది. చాలా జాగ్రత్తగా ఓపికగా ఆడించుకోవాలి. ఎలా ఉన్నాయి నేను ఆడించిన పొడులు? కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పొడులన్నీ ప్లేట్లో వేసి కొంచెం చల్లారాక డబ్బాల్లో వేసుకున్నానండి. ఈ డబ్బాలు మాకు అంగడి ఉందని చెప్పాను కదా, అంగట్లో వచ్చిన డబ్బాలే ఉండేవన్నీ. స్వీట్ కానీ ఊరగాయలు అట్లా వచ్చిన డబ్బాలన్నీ వేసి పెట్టుకున్నాను. అవి ఊరగాయ డబ్బాలు. ఇది కొబ్బరి బర్ఫీ వస్తుంది ఆ డబ్బా. ఇవి స్టిక్స్ వస్తాయండి దాంట్లో. ఇది